భర్త పుట్టినరోజే మరణ శాసనం. అదేనా కారణం? తల్లి బిడ్డల ఆత్మహత్యపై వీడని మిస్టరీ. అన్నీ ఉన్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం నుంచి వచ్చిన ఆ తల్లి తన భర్త పుట్టినరోజు నాడే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలతో కలిసి ఒక తల్లి 2 రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సూసైడ్కు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తొలుత పిల్లలిద్దరిని హత్తుకొని పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురెళ్లి మరీ మృత్యువాత పడినట్లుగా వార్త రాగా, తాజాగా ఆమె తన భర్త పుట్టినరోజు నాడే మరణించినట్లుగా సమాచారం. అన్నీ ఉన్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేని కుటుంబం నుంచి వచ్చిన ఆ తల్లి తన భర్త పుట్టినరోజు నాడే ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. గత నెల 31వ తేదీన చర్లపల్లి కట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై విజయారెడ్డి, చేతన్ రెడ్డి మరియు విశాల్ రెడ్డి విగత జీవులుగా పడి ఉండటం రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో వీరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. అయితే ఈ ఆత్మహత్యకు ఎంచుకున్న సమయం, రోజు పోలీసులను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న. జనవరి 28వ తేదీన విజయారెడ్డి దంపతుల పెళ్లి రోజు కాగా, సరిగ్గా 3 రోజుల తర్వాత అంటే జనవరి 31న ఆమె భర్త సురేందర్ రెడ్డి పుట్టినరోజు. భర్త పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో ఆమె బిడ్డలతో కలిసి ప్రాణాలు తీసుకోవడం వెనుక ఏదైనా బలమైన మానసిక వేదన ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు విజయారెడ్డి వాడిన సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరియు సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ లెటర్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆమె చివరి నిమిషంలో ఎవరితో మాట్లాడారు, ఆత్మహత్యకు ముందు ఆమె మానసిక స్థితి ఎలా ఉంది అనే విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఉప్పల్లోని తమ నివాసం నుంచి గట్కేసర్ వరకు విజయారెడ్డి తన కారులో ప్రయాణించిన మార్గంలోని సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. రాత్రి 11:30 నుండి 12 గంటల మధ్య వారు రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు కొద్ది గంటల ముందు విజయారెడ్డి తన తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ సమయంలో కూడా ఆమె మాటల్లో ఎలాంటి ఆందోళన గాని, తేడా గాని గమనించలేదని ఆమె తమ్ముడు పోలీసులకు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు లేవని, భార్యాభర్తల సంబంధం కూడా బాగుందని ప్రాథమికంగా తెలిసిందే. దుబాయ్ నుండి వచ్చిన భర్త సురేందర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించనున్నారు. అమ్మలేనిదే పిల్లలు ఉండలేరు అని, అందుకే వారిని కూడా తన వెంట తీసుకువెళ్లినట్లు భర్త సురేందర్ రెడ్డి కన్నీరు మున్నీరయ్యారు. భర్త దుబాయ్లో ఉండటం, పిల్లలు హాస్టల్స్లో ఉండటంతో అందరూ ఉన్న విజయారెడ్డి ఒంటరిగా ఫీల్ అయినట్లుగా భావించిందేమో. ప్రాథమిక దర్యాప్తులో ఒంటరితనమే ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక సుఖవంతమైన జీవితం గడుపుతున్న కుటుంబంలో ఇలాంటి విషాదం నెలకొనడం సమాజంలో మానసిక ఆరోగ్యంపై చర్చకు దారితీస్తోంది. పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక కోసం వేచి చూస్తున్నారు. అది వస్తేనే ఈ ముగ్గురి బలవన్మరణం వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి వస్తుంది.